హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు రోజీపే అనే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇప్పటివరకు ఇలాంటి ప్లాన్ అయితే మనకి ఎక్కడ రాలేదు. ఇందులో మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఆటోబుల్ ఇన్కమ్ ఉంది, తర్వాత మనకి క్లబ్ ఇన్కమ్ ఉంది. సో ఇవన్నీ కలిపి మనకి ఒక్క ప్లాన్లోనే ఉన్నాయి. సో మరి మీ టాప్ ఐడిని కనుక ఇందులో మీరు బుక్ చేసుకోవాలంటే కనుక కిందని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ టాప్ ఐడిని మీరు బుక్ చేసుకోండి. సో మనకి ప్లాన్ అనేది లాంచ్ అయ్యి ఓన్లీ 1 వీక్ మాత్రమే అయింది. సో ఇందులో కొన్ని ఫీచర్స్ అనేవి మనకి రాజో అనే ప్లాన్కి సిమిలారిటీగా ఉంటాయి. రాజో ప్లాన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఎవరైతే టాప్లో వాళ్ళ ఐడిని బుక్ చేసుకున్నారో స్టార్టింగ్లో, సో ఇప్పటికీ కూడా వాళ్ళు మంచి ఇన్కమ్స్ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ మనకి అటువంటి ఆపర్చునిటీ అనేది రోజీపే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి రాజో ప్లాన్ కన్నా ఎక్కువ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి వీక్లీ $2 అనేది మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఇందులో మీ ఐడిని మీరు $30 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2250 పెట్టి మీ ఐడిని యాక్టివ్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ వీక్ $2 అయితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద వస్తుంది. సో అది కూడా మనకి 6 months అయితే మనకి ఎవ్రీ వీక్ $2 అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి టోటల్గా 6 monthsలోని 24 వీక్స్ అయితే ఉంటాయి. సో 24 into 2 అంటే మనకి ఇక్కడ $48 అనేది కేవలం మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కిందే వస్తుంది. సో ఈ మనీ మనం ఇన్స్టాంట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇందులో నెక్స్ట్ ఏంటంటే మనకి క్లబ్ ఇన్కమ్. సో మనకి వేరే ప్లాన్స్తో ఈ క్లబ్ ఇన్కమ్ అనేది కంపేర్ చేస్తే కనుక, సో మనకి వేరే ప్లాన్స్లో ఎలా ఉంటుందంటే మనకి 6 times లేదా 9 times మ్యాక్సిమం మనకి 12 times ఇచ్చి క్లబ్ ఇన్కమ్ అనేది స్టాప్ చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే మనకి 24 times అయితే మనకి క్లబ్ ఇన్కమ్ ఇస్తారు. సో మనకి వీక్లీ వన్స్ క్లబ్ ఇన్కమ్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో అంతేకాకుండా ఇందులో మనకి సూపర్ ఫాస్ట్ ఆటోపూల్స్ అయితే కంపెనీ మనకి ప్రామిస్ చేస్తుంది. సో కంపెనీ అయితే మనకి ఒక చార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ కమిట్మెంట్ దానికి కమిట్ అయ్యి మనకి ఆటోపూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అంటే కంపెనీ మనకి లీగల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కంపెనీ దగ్గర మనకి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ కంపెనీ అనేది కంప్లీట్గా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అయితే నడుస్తుంది. సో అలాగే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసే $30కి కంపెనీ ఏం చేస్తుందంటే RIP టోకెన్స్ అని 300 టోకెన్స్ని అయితే మీకు ఆ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ అనేది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి కంపెనీ ఇచ్చే టోకెన్స్ వాల్యూ పెరిగిందనుకోండి, మనం సేల్ చేసుకొని మనం ఎక్కువ ఇన్కమ్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అయితే మనం చెక్ చేద్దాం. ఇది కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇది రోజీపే బ్లాక్ చైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఇదేంటంటే మనకి లండన్లో రిజిస్టర్ అయింది. ఇక్కడ మీరు కంపెనీ యొక్క అడ్రస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది కూడా మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది. సో నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డు కూడా ఉంది, ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ రోజీపే అనేది లీగల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ ప్లాన్ మీద నేను వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ కంపెనీ అనేది లీగల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇందులో మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద ఎవ్రీ వీక్ మనకి $2 వస్తుంది. సో అది మనం టోటల్ చెక్ చేసుకుంటే కనుక మనకి $48 అయితే కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనకి సూపర్ ఫాస్ట్ ఆటోపూల్. సో ఇక్కడ మనకి కంపెనీ అయితే మనకి కమిట్మెంట్ ఇస్తుంది. సో ఈ చార్ట్లో చెప్పినట్టుగా మనకి ఆటోపూల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్లో $30 పెట్టి మీ ఐడిని యాక్టివ్ చేసుకుంటారో వితిన్ 1 hourలోనే మీకు 0.60 అనేది ఫస్ట్ ఆటోపూల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 5 daysకి మనకి సెకండ్ ఆటోపూల్ వస్తుంది. తర్వాత మనకి 15 days తర్వాత మనకి థర్డ్ ఆటోపూల్ వస్తుంది. సో మనకి 30 days కంప్లీట్ అయ్యేసరికి మనకి ఫోర్త్ పూల్ వస్తుంది. అలాగే మనకి 60 days కంప్లీట్ అయ్యేసరికి $512 అయితే మనకి ఆటోపూల్ కింద రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో ఇది మనకి కంపెనీ యొక్క అఫీషియల్ ప్లాన్ PDF, ఇది రోజీపే ఎనీ టైమ్ ఎనీవేర్. సో నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ రోజీపే అని చూడగానే, సో వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా మనకి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ RIP అనే టోకెన్ లాంచ్ చేస్తున్నారు. సో దాన్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్స్ని మనకి కస్టమర్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ మనం ఈ ప్లాన్లో కనుక రిజిస్టర్ అవ్వాలంటే మనం ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. వన్స్ మనం ఫ్రీగా రిజిస్టర్ అయిన తర్వాత మన ఐడిని $30తో యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ $30 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2250 ఉంది. సో ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, మన ఐడిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో లాస్ట్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మనకి ఇందులోని మన ఐడిని $30తో యాక్టివ్ చేసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి RIP టోకెన్ ఒక 300 టోకెన్స్ అయితే మనకి అలాట్ చేస్తారు. సో ప్రజెంట్ ఈ టోకెన్ వాల్యూ అనేది 0.10 ఉంది. సో ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోకెన్ని మనకి ఎక్స్చేంజ్ సర్వర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ టోకెన్ వాల్యూ మనకి పెరిగింది అనుకోండి, సో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని సేల్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి 0.10 ఉంది కదా, మనకి ఫ్యూచర్లో అట్లీస్ట్ మనకి $1కి రీచ్ అయినా సరే మనకి 300 into $1 అంటే మనకి $300 మనం ఈజీగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి డైరెక్ట్ బ్లాక్ చైన్ పేమెంట్ కార్డ్ అనే ఒక డిజిటల్ కార్డ్ అయితే మనకి ఇస్తున్నారు.
ఇది మనకి డైరెక్ట్గా మన లాగిన్లో డిస్ప్లే అవుతుంది. నేను లాగిన్ అయినప్పుడు మీకు ఇది చూపిస్తాను దీనికోసం. సో నెక్స్ట్ ఇందులో మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇందులో మనకి 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్, సెకండ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, థర్డ్ లెవెల్ ఇన్కమ్, ఫోర్త్ క్లబ్ ఇన్కమ్, ఫిఫ్త్ అయితే మనకి అప్గ్రేడ్ ఇన్కమ్, అండ్ సిక్స్త్ చూస్తే కనుక ఆటోపూల్ ఇన్కమ్, అండ్ సెవెంత్ చూస్తే మనకి ప్రమోషన్ ఇన్కమ్, అండ్ ఎయిత్ చూస్తే మనకి ఫ్లెక్సీ డిపాజిట్ ఇన్కమ్. సో ఇక్కడ మొదటి చూస్తే కనుక నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో మనం ఎప్పుడైతే మన ఐడిని $30తో యాక్టివ్ చేసుకుంటామో కంపెనీ మనకి 6 months వరకు ఎవ్రీ వీక్ $2 అయితే మనకి యాడ్ చేస్తుంటుంది మన అకౌంట్లో. సో ఇది మినిమం మనకి $10 అవగానే ఈ మనీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 months అంటే మనకి ఆల్మోస్ట్ 24 weeks ఉంటుంది. 24 into 2 చూసుకుంటే మనకి $48. సో మనం ఇన్వెస్ట్ చేసింది $30, మనకి కంపెనీ రిటర్న్ ఇచ్చింది $48. అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి అడిషనల్గా మనకి $18 అయితే కంపెనీ మనకి బెనిఫిట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. సో మనకి ప్రతి ప్లాన్లో కూడా మనకి మినిమం అయితే 4 మెంబర్స్ని మనం రిఫర్ చేయాలి. సో మరి ఈ కంపెనీలో కూడా మనం 4 మెంబర్స్ని అయితే ఖచ్చితంగా మనం రిఫర్ చేయాలి. ఎందుకంటే మనం ఈ 4 మెంబర్స్ని ఎప్పుడైతే రిఫర్ చేస్తామో ఇందులో మనం ఎక్సలెంట్గా బెనిఫిట్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ డైరెక్ట్ చేశారనుకోండి మీకు $8 అయితే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మీరు సెకండ్ డైరెక్ట్ చేసిన తర్వాత మీకు $9 వస్తుంది. థర్డ్ డైరెక్ట్ చేస్తే కనుక మీకు $10 వస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ దానికి మించి ఎక్స్ట్రా ఎన్ని చేసుకున్నా సరే మనకి ఒక్కొక్కటి నుంచి మనకి $15 అయితే మనకి ఈజీగా వస్తుంది. సో ఈ మధ్య మనకి రీసెంట్గా ఏ ప్లాన్ వచ్చినా సరే మినిమం 4 డైరెక్ట్స్ అయితే కంపల్సరీగా చేయమంటున్నారు. సో ఇలా మనం 4 డైరెక్ట్ చేసిన తర్వాత కంపెనీ ఇచ్చే అన్ని బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో మనకి లెవెల్ ఇన్కమ్. ఇందులో మనకి 50 లెవెల్స్ వరకు ఇన్కమ్ అయితే మనం తీసుకోవచ్చు. సో లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు 0.5% వస్తుంది. అలాగే మనకి లెవెల్ 11 నుంచి 20 వరకు 0.1 అయితే మనకి ఇస్తున్నారు. అలాగే మనకి లెవెల్ 21 నుంచి 50 వరకు చూస్తే కనుక మనకి 0.05 అనేది లెవెల్ ఇన్కమ్ కింద ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇందులో మనకి క్లబ్ ఇన్కమ్. ఈ క్లబ్ ఇన్కమ్ అనేది మనకి 7 టైప్స్లో మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ చూస్తే కనుక గోల్డ్ క్లబ్ ఇన్కమ్. మనం ఎప్పుడైతే 4 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేస్తామో మనం ఈ గోల్డ్ క్లబ్ ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో మనకి 25 weeks వరకు ఈ గోల్డ్ క్లబ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మనకి వేరే ప్లాన్లో ఏంటంటే మనకి ఒక 9 times కానీ లేదంటే మ్యాక్సిమం 12 times ఉంటుంది. కానీ ఇందులో మనకి 25 weeks అంటే ఇక్కడ చూస్తే మనకి 25 times అనేది ఈ గోల్డ్ క్లబ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అలాగే మీరు రిఫర్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు ప్లాటినం క్లబ్కి వెళ్తుంటారు. సో ఇక్కడ కూడా మీకు 25 weeks వరకు ప్లాటినం క్లబ్ ఇన్కమ్ అయితే మనకు వస్తుంది. సో ఇలా ఏంటంటే మన టీం అనేది పెరుగుతున్న కొద్దీ 16 నుంచి 64, తర్వాత ఏంటంటే మనకి ఇది డైమండ్ క్లబ్ అంటారు. తర్వాత మనకి 256 ఎలైట్ క్లబ్, ఇందులో మనకి 256 టీం ఉంటారు. సో నెక్స్ట్ మనకి 1024 క్రౌన్ క్లబ్. సో ఇలా ఏంటంటే ప్రతి క్లబ్లో కూడా మనకి 25 weeks వరకు మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ క్లబ్ ఇన్కమ్ అచీవ్ అయ్యామో మన 25 weeks వరకు ఈ ఇన్కమ్ అయితే మనం తీసుకుంటూనే ఉండొచ్చు. సో మనకి ఈ రాజో ప్లాన్ అనేది క్లిక్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో ఎవరైతే క్లబ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా మంచి ఇన్కమ్ తీసుకున్నారు. సో మరి సిమిలర్ అలాంటి కాన్సెప్ట్తోనే మనకి ఈ క్లబ్ ఇన్కమ్ టైం పీరియడ్ని ఎక్కువగా చేసి మనకి మంచి ఇన్కమ్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఇందులో మనకి లాస్ట్ క్లబ్ ఇన్కమ్ చూస్తే కనుక రోజీ క్లబ్ ఉంది. సో ఇందులో కనుక మనం అచీవ్ అయ్యి ఉంటే కనుక కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి 5% అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ 5% అంటే మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ ఇన్కమ్ చూస్తే కనుక మనకి అప్గ్రేడ్ ఇన్కమ్ ఇది. సో ప్రతి ప్లాన్లో కూడా మనకి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇందులో కూడా మనకి ఫస్ట్ మనం 4 మెంబర్స్ని రిఫర్ చేసిన తర్వాత మనం గోల్డ్లో ఉంటాం. సో గోల్డ్ క్లబ్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్లాటినం క్లబ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే $50 పెట్టి మన ఐడిని ప్లాటినంకి అప్గ్రేడ్ చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ గోల్డ్లోనే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇందులో నుంచి జస్ట్ ఒక $50తో మనం ప్లాటినం అవుతాం. ప్లాటినం నుంచి డైమండ్కి వెళ్ళాలంటే $100, తర్వాత మనకి డైమండ్ నుంచి ఎలైట్కి వెళ్ళాలంటే 500, ఎలైట్ నుంచి క్రౌన్కి వెళ్ళాలంటే $1000, తర్వాత క్రౌన్ నుంచి మనకి మాస్టర్కి వెళ్ళాలంటే 2500, అండ్ మాస్టర్ నుంచి ఫైనల్ క్లబ్ అయిన రోజీ క్లబ్కి రీచ్ అవ్వాలంటే $5000. సో ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకునే ఛార్జెస్ తక్కువ ఉంటాయి, కానీ మీకు రిటర్న్ వచ్చే ఛార్జెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీకు వచ్చిన ఇన్కంలో నుంచే మీ లెవెల్స్ అనేది మీరు అప్గ్రేడ్ చేసుకుని ఉంటే కనుక ఇందులో మీకు అన్ని క్లబ్స్ ఇన్కమ్ వస్తుంది. దీంతోపాటు మీ టీంలో ఎవరైనా సరే అప్గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి, మీకు ఈ అప్గ్రేడ్ ఇన్కమ్ కూడా మీకు వస్తుంది. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనకి ఆటోపూల్. సో ఇందులో మనకి ఫస్ట్ ఆటోపూల్ చూస్తే కనుక రోజీ గోల్డ్ ఆటోపూల్. ఇదేంటంటే మనకి కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చే జాయినింగ్స్ బట్టి మనకి ఆటోపూల్ అయితే మనకి డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ మనకు వచ్చే ఆటోపూల్ ఇన్కమ్ అనేది ఫస్ట్ లెవెల్లో 0.60, తర్వాత 16, తర్వాత 64, తర్వాత 256, తర్వాత 512. సో ఇలా ఏంటంటే మన కింద 4, 16, 64, 256 కంపెనీ నుంచి వచ్చే ఐడీస్ మనకి యాడ్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఇన్కమ్ అంతా మనం తీసుకోవచ్చు.
సో మనకి కంపెనీ ఆల్రెడీ మనకి స్టార్టింగ్లోనే ఒక ప్రామిస్ అయితే చేసింది, మనకి వితిన్ 60 డేస్లోనే అప్ టు 5 లెవెల్స్ వరకు ఆటో పూల్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందని. ఓకే, ఎవరైతే జాయిన్ అవుతారో $30 పెట్టి ఐడి యాక్టివ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వితిన్ 1 అవర్లోనే మనకి ఫస్ట్ ఆటో పూల్ వస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ 1 వీక్లోనే సెకండ్ ఆటో పూల్. ఇలా చూసుకుంటే మనకి 2 మంత్స్ అయ్యేసరికి, అంటే మనకి 60 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఆటో పూల్కి మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చిన ఈ ఆటో పూల్ మనీ మనం విత్డ్రా చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం 4 డైరెక్ట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో అలా చేసుకున్నప్పుడే మనకి ఆటో పూల్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం 4 డైరెక్ట్ చేయడం అంటే చాలా సింపుల్ అది. సో మనకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇన్కమ్ మనకి కన్ఫర్మ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనమే మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ లేదంటే ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకే మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఐడీస్ మనమే టాప్అప్ చేయొచ్చు. అలా టాప్అప్ చేసినందుకు గాను వాళ్ళకి ఏంటంటే మన ద్వారా బెనిఫిట్ పొందుతారు, వాళ్ళకి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మనం కూడా కంపెనీలో ఉన్న ఈ ఆటో పూల్ మొత్తం మనం తీసుకోవచ్చు. సో కేవలం మీరు ఈ గోల్డ్ ఆటో పూల్నే తీసుకునే ఇన్కమ్ అనేది మోర్ దాన్ ₹1 కోటి పైనే ఉంటుంది. సో కేవలం మీకు ఇంత ఇన్కమ్ అనేది ఫస్ట్ ఆటో పూల్నే వస్తుంది. దీని తర్వాత అయితే మనకి ఇంకా చాలా ఆటో పూల్స్ ఉన్నాయి. ప్లాటినం ఆటో పూల్ ఉంది, తర్వాత మనకి డైమండ్ ఆటో పూల్ ఉంది. సో మనకి ఏంటంటే మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 4 డైరెక్ట్స్ కోసం అయితే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి వచ్చిన మనీతోనే మనం ఐడీస్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్ మన గోల్డ్ ఆటో పూల్ అమౌంట్ తీసుకుంటాం కదా, ఈ ఆటో పూల్ నుంచి నెక్స్ట్ ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోవాలంటే $50 మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ అక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను అప్గ్రేడ్ ఇన్కమ్లో నుంచే. అలాగే మనకి ప్లాటినం ఆటో పూల్ ఉంది, సో నెక్స్ట్ మనకి డైమండ్ ఆటో పూల్ ఉంది, తర్వాత మనకి ఎలైట్ ఆటో పూల్ ఉంది, తర్వాత మనకి క్రౌన్ ఆటో పూల్ ఉంది, తర్వాత మాస్టర్ ఆటో పూల్ ఉంది, తర్వాత రోజీ క్లబ్ ఆటో పూల్. సో మనకి క్లబ్ ఇన్కమ్స్ ఎన్నైతే ఉన్నాయో మనకి ఆటో పూల్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో మనకి ఈ ప్లాన్లో కనుక మనకు వర్కౌట్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే ఇక్కడ టీమ్ని రిఫర్ చేయాలంటే ఆలోచిస్తుంటారు, ఇక్కడ 4 మెంబర్స్ని రిఫర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. సో మీరైతే ఆలోచించకండి, ఎందుకంటే మనకి రాజు అనే ప్లాన్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు కదా. మరి దానికంటే మంచి ఫ్యూచర్స్తోని మనకి ఈ రోజీ క్లబ్ ప్లాన్ అయితే లాంచ్ అయింది. సో మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే కనుక మన ఐడీని యాక్టివ్ చేసుకొని ఒక 4 మెంబర్స్ని డైరెక్ట్ చేసి వదిలేసాం అనుకోండి, ఆ 4 మెంబర్స్కి కూడా మీరు సేమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ ప్లాన్లో మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఇందులో మనకి 1% మనం సక్సెస్ అయినా సరే మనం మోర్ దాన్ 1 crore పైన తీసుకోవచ్చు ఇందులోని. సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక బయట మార్కెట్ అయితే అస్సలు ఏం లేదు. మనకి జాబ్స్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలా డల్గా ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఏంటంటే మనకి కేవలం $30తో అంటే ₹2250 మరి ఇంత హ్యూజ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అనేది మనకి రోజు క్లబ్ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని అందరూ వినియోగించుకొని మంచి ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఎర్న్ చేసుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఒకటే, మీరు స్టార్టింగ్ $30 మాత్రమే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. అలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు కంపెనీ మీకు 300 రిప్ టోకెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ టోకెన్స్ రేట్ పెరిగిందనుకోండి, మీరు సేల్ చేసుకొని మీ ఇన్కమ్ కన్నా మీరు ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంపెనీ అనేది నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ మీకు $2 ఇస్తుంది. ఆ $2 కూడా మీరు టోటల్ చూసుకుంటే మీకు $48 అయితే అవుతుంది. అంటే మీరు పెట్టిన దానికన్నా $18 అయితే కంపెనీ మీకు రిటర్న్ ఇస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ ఎటువంటి లాస్ అయితే ఏం లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఆటో పూల్ కంపెనీ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం 5 లెవెల్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యో మీకు అక్కడ మీకు కనిపిస్తుంది డాష్బోర్డ్లో $12 ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయిందో ఆటో పూల్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే 4 మెంబర్స్ మీరు రిఫర్ చేసుకోండి. లేదు మీ దగ్గర టీం ఉందనుకోండి, స్టార్టింగ్లో రిఫర్ చేసుకుంటే మీరు ఇంకా ఇన్కమ్ అనేది ఫాస్ట్గా తీసుకోవచ్చు. సో ఇందులో మనకి నెక్స్ట్ ఇన్కమ్ చూస్తే కనుక మనకి ఫ్లెక్సీ డిపాజిట్ ఇన్కమ్. ఇదేంటంటే మన ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఇందులో మనకు వచ్చిన ఇన్కమ్ని మనం విత్డ్రా చేయకుండా కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఒక ఫ్లెక్సీ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది. మనకు వచ్చిన ఇన్కమ్లో నుంచి అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది ఈ ఫ్లెక్సీ వ్యాలెట్కి మూవ్ చేసాం అనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి కంప్లీట్గా మనకి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తుంది. అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ మనకి ఎవ్రీ మంత్ 10% షేర్ చేస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర ఒక ₹50,000 ఉన్నాయనుకోండి, ఆ ₹50,000 మీరు ఫ్లెక్సీలోకి మూవ్ చేశారు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే అది కంప్లీట్గా లాక్ చేస్తుంది. అమౌంట్ని లాక్ చేసి మీకు ఎవ్రీ మంత్ 10% అయితే మీకు ప్రాఫిట్ కింద షేర్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ 50,000కి 10% చూస్తే కనుక ఎవ్రీ మంత్ మీకు 5,000 అనేది ఇంట్రెస్ట్ కింద పే చేస్తుంది. సో ఈ ఆప్షన్ మీకు నచ్చితే కనుక మీరు ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి. ఇక్కడ మీకు 4 రిఫరల్ మ్యాండరీ ఫర్ విత్డ్రాల్. సో ఇది కామన్ పాయింట్. ఇది మనకి ప్రతి ప్లాన్లో కూడా మినిమం 4 డైరెక్ట్ అయితే కంపల్సరీగా మనం చేసుకోవాలి. ఐడి అప్గ్రేడేషన్ ఈజ్ నెసరీ ఫర్ క్లబ్ ఇన్కమ్. సో క్లబ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కనుక మన ఐడి అనేది నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటే ఆ ప్రీవియస్ లెవెల్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో మినిమం విత్డ్రాల్ అయితే మనకి $10 అయితే ఉంది. ఎప్పుడైతే మీ వ్యాలెట్లో $10 ఉందో మీరు విత్డ్రాని త్రూ బ్యాంక్ ద్వారానే విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే బిట్ కాయిన్ ద్వారా సరే మీరు చేసుకోవచ్చు. అలాగే మనకి వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కూడా ఇందులో ఆప్షన్ ఉంది. సో ఇందులో మనకి డిడక్షన్ ఛార్జెస్ చూస్తే కనుక మనకి 10% అయితే డిడక్షన్ ఛార్జెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే కనుక ఒక క్లబ్ నుంచి ఇంకో క్లబ్కి మూవ్ అయినప్పుడు అడిషనల్
అడిషనల్గా మనం 2 ఐడీస్ అయితే మనం డైరెక్ట్ చేయాలి ఖచ్చితంగా అది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనం డాలర్ బై రేట్ చూస్తే మనకి $1కి 75 రూపీస్ ఉంది ఇండియన్ రూపీస్లో. అలాగే మనం డాలర్ సెల్ చేయాలంటే కనుక అంటే మనం విత్డ్రా చేసినప్పుడు డాలర్ వాల్యూ అనేది ఇక్కడ 70 రూపీస్ కింద కౌంట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ క్లబ్ ఇన్కమ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ 25 టైమ్స్. అంటే మనకి 25 టైమ్స్ మనకి క్లబ్ ఇన్కమ్ అయితే ఇందులో తీసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా మనం ప్రొఫైల్లో అప్డేట్ చేసుకోవాలి. సో బీటీసీ కావాలంటే మనం బీటీసీలో కూడా మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. క్లబ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ వీక్ క్లోజింగ్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి కంపెనీ యొక్క ప్లాన్ డీటెయిల్స్. నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఐడీని మనం ఎలా చేసుకోవాలి దాని గురించి తెలుసు. మీకు ఆల్రెడీ స్పాన్సర్ ఐడి డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ స్పాన్సర్ ఐడి డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ సిటీ ఎంటర్ చేస్తారు, స్టేట్, కంట్రీ, తర్వాత ఇందులో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీరు ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆప్షన్ టిక్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, దాంతో మీ ఐడిలో మీరు లాగిన్ అవుతారు. రిజిస్టర్ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, దాంతో మీ ఐడిలో మీరు లాగిన్ అవుతారు. సో ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మరి ఇప్పటివరకు కంపెనీలో ఎంతమంది జాయిన్ అయ్యారంటే మనకి 13,162 మెంబర్స్ ఉన్నారు. సో మనకి స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ టీం అనేది తక్కువ ఉంది. సో మనకి ఏంటంటే ఇది రోజు సో లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మరి ఇప్పటివరకు కంపెనీలో ఎంతమంది జాయిన్ అయ్యారంటే మనకి 13,162 మెంబర్స్ ఉన్నారు. సో మనకి స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ టీం అనేది తక్కువ ఉంది. సో మనకి ఏంటంటే ఇది రోజుకి టీం అనేది పెరుగుతుంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఐడీని మనం యాక్టివ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఐడీని మీరు యాక్టివ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ చూసారా, డిపాజిట్ అండ్ విత్డ్రా, ఇందులో మీరు డిపాజిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం ఐఎన్ఆర్లో కనుక మనీ డిపాజిట్ చేయాలంటే మనకి 2250 అయితే అమౌంట్ వేయాలి. అమౌంట్ వేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. రోజీపే యొక్క స్కాన్ కోడ్ ఉంది. నెక్స్ట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్కాన్ చేసినా మీరు మనీ పే చేయొచ్చు, లేదంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ని మీరు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ యాడ్ చేసుకొని మీకు మనీ అయితే సెండ్ చేయాలి 2250. వన్స్ ఆ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ అనే ఆప్షన్ కొట్టగానే మనకి వితిన్ 15 to 20 మినిట్స్లో మీకు ఫండ్ అయితే మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీ ఐడీని మీరు టాప్అప్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో నెక్స్ట్ మీకు మనీ అనేది యాడ్ అయిందో లేదో చెక్ చేయాలంటే కనుక ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ రిక్వెస్ట్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకైతే కంపెనీ నుంచి ఫండ్ అప్రూవ్ అయింది అనుకోండి, మీకు అక్కడ పెయిడ్ అని కనిపిస్తుంది. ఓకే, సో మీకు వన్స్ ఆ పెయిడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ ఐడీని యాక్టివ్ చేయాలంటే మీకు కింద ఇక్కడ మై ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ప్యాకేజ్ యాక్టివేషన్ దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి కంపెనీ నుంచి మనీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ $30 అని చూపిస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారు. సో మీరు స్టార్టింగ్ ఏ యూజర్ ఐడితో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ యూజర్ ఐడి మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ అనేది $30 సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఐడి అనేది ఇందులో యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ మీ యూజర్ ఐడిని కాదు ఎవరిదైనా సరే మీరు ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు. సో మీకు దగ్గర ఎంత అయితే వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ బట్టి మీ యూజర్ ఐడిని మీరు ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీ యూజర్ ఐడి అనేది యాక్టివ్ అయిపోతుంది. సో యాక్టివ్ అయిన తర్వాత మనకి వితిన్ 1 అవర్లోనే మనకి ఫస్ట్ ఆటో పూల్ ఇన్కమ్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. అలాగే ఏంటంటే మనకి ఎవ్రీ వీక్ $2 అయితే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. సో నేను కూడా ఏంటంటే నిన్న జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత నాకు సండే క్లోజింగ్ అయింది, నాకు $2 అయితే రావడం జరిగింది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అలాగే జాయిన్ అయిన 1 అవర్లోనే ఇక్కడ ఆటో పూల్ ఇన్కమ్ కూడా నాకు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో ఇందులో మనకి పేమెంట్స్ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి రోజీపే యొక్క ఎక్సలెంట్ ఇన్కమ్ ప్లాన్ అనేది. సో మనకి కంపెనీ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఇందులో కనుక ఐడీని మనం యాక్టివ్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.